వాటర్ బాటిల్ వాళ్ళకి ఇల్లు కూడా వీళ్ళే బిల్లు మింగేసేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఒక పౌరుడుగా బ్రతకాలి, ఒక పౌరుడికి సర్వ హక్కులు ఉండాలి అని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఈ రోజు మొత్తం 2 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి సాలూరు నియోజకవర్గాన్ని బాగు చేయాలి అనుకున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోడ్లు ఎందుకు ఇస్తున్నాము, ఇన్ని రోడ్లు ఎందుకు వేస్తున్నాము అని అంటే అసలు రోడ్డు ముఖమే చూడని విలేజ్లు ఉన్నాయి. 40 ఏళ్లుగా మేము రోడ్డు చూడలేదమ్మా, ఈ రోజు మీరు రోడ్డు వేస్తే అని వాళ్ళు ఏడ్చుకుని నాతో చెప్తూ ఉంటే మనసంతా కకావికలం అయిపోతుంది. ఒక్కొక్కసారి నాకు కూడా వాళ్ళతో పాటు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంటే అలాంటి విలేజ్లు కూడా ఉన్నాయి. అలాంటి విలేజ్లు ఖచ్చితంగా మనం రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక సింహాచలం గారు చెప్పారు, ఇష్టమేంటో మాకు చెప్పడానికి మా దగ్గర మనుషులు ఎక్కడున్నాయని అడిగారు. అలాంటి విలేజ్ కి మీరు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వండి, వాళ్ళ జీవితంలో మర్చిపోలేరని ఆ రోజు మనం చెప్పడం జరిగింది. అలాగే అన్ని రోడ్లు కూడా మనకి అంటే ఎన్ని హ్యామ్లెట్స్ ఉన్నాయో అన్ని హ్యామ్లెట్స్ కి ఖచ్చితంగా రోడ్లు వేయిద్దాం. ఖచ్చితంగా మీరు ఏవేవైతే ఇప్పుడు అనుకున్నారో అవన్నీ కూడా నాకు పేపర్ ముఖంగా పెట్టండి. ఖచ్చితంగా అన్ని శాంక్షన్ చేసి ఇస్తాం. ఎంతవరకు శాంక్షన్ చేసినవి మీరు చేయలేకపోతే ఏదైనా బ్యాంక్ పట్టాలి. పెద్దలకు కూడా చెప్తున్నాను, మీరు ఎవరైనా వర్క్స్ చేస్తాం, పలానా రోడ్డు కావాలి, పలానా కావాలంటే ఖచ్చితంగా చేద్దాం. చేసి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను.